కొనసాగిస్తున్న రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. అయితే కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రతిపాదనలు చేశారు. వాటికి అంగీకరిస్తే యుద్ధాన్ని తక్షణమే నిలిపివేస్తామన్నారు. అయితే దీనిపై యుక్రెయిన్ మండిపడింది. తమ దేశంలోని భూభాగాల నుంచి రష్యా వెంటనే వెళ్లిపోవాలని, అప్పుడే చర్చలకు వస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్కు నాటో కూటమి అండగా నిలుస్తోంది. నాటో దేశాలు ఒక గ్రూప్గా కాకుండా స్వతంత్రంగా యుక్రెయిన్కు మద్దతునిస్తున్నాయి. రష్యాను అడ్డుకునేందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. రెండేళ్లకు పైగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై తమ దండయాత్ర నిలిపివేయాలంటూ తాము పెట్టిన 2 షరతులను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నారు. ఉక్రెయిన్లో రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి వెళ్లిపోవాలని, అలానే నాటోలో చేరాలనే ఆలోచనను ఉక్రెయిన్ విరమించుకుంటే తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్ ఎప్పటి నుంచి నాటోలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసమే రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నాటో కూటమిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీని సింపుల్ గా నాటో అని పిలుస్తారు. 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైన ఈ కూటమిలో అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ సహా 12 దేశాలున్నాయి. రష్యా సహా అనేక కమ్యూనిస్టు దేశాల సమాహారమైన సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా నాటోలో ఏర్పాటు చేశారు. నాటో సభ్య దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగినా మిగిలిన సభ్య దేశాలు అండగా నిలుస్తాయి. అయితే నాటోకు సొంతంగా సైన్యం లేదు. సంక్షోభ సమయంలో నాటోలోని సభ్య దేశాలన్నీ కలిసి సైనిక చర్యను చేపడతాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు చేస్తూ మిలిటరీ ప్రణాళికలపై సమన్వయం చేసుకుంటాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఈ దాడి తమ సభ్య దేశాల భద్రతకు ముప్పుగా మారిందని నాటో ప్రకటించింది. 1949లో నాటో కూటమి 12 సభ్య దేశాలతో ప్రారంభమైంది. ఇక 1991లో సోవియట్ యూనియన్ పతనమవడంతో తూర్పు యూరప్లోని చాలా దేశాలు ఈ నాటో కూటమిలో చేరాయి. అల్బేనియా, బల్గేరియా, హంగరీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా, రొమేనియా, లిథువేనియా, లాత్వియా, ఇస్టోనియా దేశాలు నాటో పంచన చేరాయి. ఇక 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత 2022 మేలో స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. రష్యాతో 1340 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉన్న ఫిన్లాండ్ 2023 ఏప్రిల్లో నాటోలో చేరింది. 2024లో స్వీడన్ చేరింది. అయితే 2 దేశాలు దశాబ్దాల కాలంగా తటస్థంగా ఉండడంతో స్వీడన్ చేరికను టర్కీ, హంగరీ వ్యతిరేకించాయి. అయితే చివరకు ఈ 2 దేశాలు నాటోలో చేరడంతో 1990 తర్వాత నాటో మరింత విస్తరించినట్టయింది. ఈ 2 దేశాల నుంచి మరో 3 లక్షల మంది సైన్యం నాటోలో చేరినట్టయింది. అయితే నాటో కూటమిలో త్వరలో ఉక్రెయిన్, బోస్నియా, హెర్జగోవినియా, జార్జియా చేరే అవకాశం ఉంది. రష్యాతో యుద్ధం ముగిసే వరకు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే అవకాశం కనిపించడం లేదు. అయితే వీలైనంత త్వరగా తమను నాటోలో చేర్చుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుతున్నారు. ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే నాటో దళాలు తమ దేశ సరిహద్దుల వరకు వస్తాయని రష్యా భయపడుతోంది. దీంతో రష్యాను నాటో కూటమిలో చేరవద్దంటూ దాడులు చేస్తూ హెచ్చరిస్తోంది. మరోవైపు రక్షణ రంగంపై నాటో కూటమి దేశాలు 2% మించి ఖర్చు చేయాలని ఇప్పటికే కోరింది. అమెరికా రక్షణ రంగంపై 3.5% ఖర్చు చేస్తుండగా రష్యాతో సరిహద్దును పంచుకునే పోలాండ్, బాల్టిక్ దేశాలు కూడా తమ సైనిక బలగాలపై 2% మించి ఖర్చు చేస్తున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ 2023లో 2% కన్నా తక్కువగా ఖర్చు చేశాయి. ప్రస్తుతం రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్కు నాటో దేశాలు మద్దతుగా నిలిచాయి. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కానప్పటికీ సహాయం అందిస్తున్నాయి. అయితే ఓ గ్రూప్గా నాటో ఇప్పటి వరకు ఉక్రెయిన్కు ఆయుధాలు పంపలేదు. కానీ అనేక సభ్య దేశాలు వ్యక్తిగత హోదాలో ఆయుధాలను సరఫరా చేశాయి. అమెరికా, యూకే, జర్మనీ, టర్కీ దేశాలు యాంటీ టాంక్ ఆయుధాలను, క్షిపణి రక్షణ వ్యవస్థలను, ఫిరంగులను, ట్యాంకులను, మిలిటరీ డ్రోన్లను అందించాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించే క్షిపణులను కూడా అమెరికా, యూకే ఉక్రెయిన్కు పంపాయి. నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్కు F-16 యుద్ధ విమానాలు అందించి వాటిని ఎలా నడపాలో పైలట్లకు శిక్షణ ఇవ్వాలని అమెరికా కోరింది. త్వరలోనే తాము 18 F-16 విమానాలను అందించనున్నట్టు నెదర్లాండ్స్ ప్రకటించింది. ఒకవేళ ఉక్రెయిన్కు F-16 యుద్ధ విమానాలను పంపితే వాటిని కూల్చివేస్తామని రష్యా ప్రకటించింది. తమ 2 దేశాల మధ్య జోక్యం చేసుకోవద్దని ఇప్పటికే పుతిన్ హెచ్చరించారు.